హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్. ఈరోజు అయితే మనము ఇక్కడ అబ్దుల్లాపురం మెట్టు పక్కనే వచ్చేసి బ్రిలియన్ కాలేజ్ పక్కన ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందంటే మనం ఒకసారి ఇక్కడ చూడడానికి అయితే వచ్చినాము. అయితే ప్రజెంట్ ఇక చిన్న తొర్ర నుండి పోవాలి. మావాడు గుండూరు గురించి కూడా తర్వాత చెప్తా ఉంటాం. మధ్యలో గుండూరు చరిత్ర ఏంది, గుండుకు ఎందుకు తీపించినా కూడా మీకు చెప్తా ఉంటాం. ప్రతి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ చేయగానే గుండు గురించి చెప్తే బాగుండేది. కాబట్టి ఇదైతే వాటర్ ఫాల్స్ పోవడానికి ఇది చిన్న తొర్ర అయితే పెట్టి తొర్రకాడ నుండి అయితే మనం బయలుదేరుతున్నాం. వాటర్ ఫాల్స్ పోవడానికి అబ్దుల్లాపురం మెట్టు పక్కన ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ తొర్ర నుండి అయితే మనం పోతున్నప్పుడు మొత్తానికైతే ఇట్లా తొర్ర తీసి ఎందుకంటే ఇట్లా ఫోన్కైతే ప్రజెంట్ అయితే పర్మిషన్లు అయితే ఎక్కువ లేవు. బట్ మనం ఇక్కడ కొంతమంది అడిగి మనం ఏంటంటే ప్రత్యేకంగా కొంచెం అంటే పర్మిషన్ అంటే ఇట్లా వాతావరణం ఉన్నప్పుడు మాత్రం పర్మిషన్ ఉండదు. మంచి వాతావరణం ఉన్నప్పుడు మాత్రం అందరు పోవచ్చు. వీడి నుండే దీనికైతే దారి అయితే ఉంది. చూడండి ఎలా ఉంటుందో మనం చూసుకుంటూ పోదాం. దాని ఫ్రెండ్స్ ఇక మనం కూడా వాటర్ ఫాల్స్ అనేది మామూలుగా ఉండదు, చూడడానికైతే సూపర్గా ఉంటుంది. ఇలాంటి వందలకి రావాలంటే వీకెండ్ ఎవరైనా రావచ్చు నాకు ఇక్కడ. ఇది హైదరాబాద్ పక్కనే ఉన్నది అన్నట్టు. హైదరాబాద్కి ఒక 20 కిలోమీటర్ల పక్కనే దానికైతే దారి అయితే కొంచెం చాలా ఎక్కువ మామూలుగా కాదు. తర్వాత పైన పోయినాక మనం ఏంటంటే స్వర్గం అన్నట్టు ఉంటుంది కదా, స్వర్గం అనేది చూపిస్తూ ఇప్పుడు వర్షం వాతావరణం చూడు. అయినా సరే మీకోసం నేనైతే ఈ వాతావరణంలో ఒకసారి లొకేషన్కి అయితే పోవాలన్నట్టుగా అయితే పోతున్నాను ఫ్రెండ్. అందరికీ ఒకసారి చూపిద్దాం. ఈ వాతావరణంలో కూడా అందరు చూస్తే బాగుంటుంది కదా, దానికోసం వెళ్తున్నాం. చూడండి మొత్తం మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం గుట్ట మొత్తం పైకి ఎక్కిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే మామూలుగానైతే ఉరుములు మొత్తం ఉరుములు ఉన్నాయి, పిడుగులు కూడా పడుతున్నాయి అని కూడా వాతావరణం శాఖ అయితే రెడ్ అలర్ట్ ప్రకటించినా కూడా మనం అయితే క్లియర్ చేసి రావడం అనేది జరిగింది. ఈరోజు అయితే మనం ఇప్పుడైతే వాటర్ ఫాల్ కాడికి అయితే ఇప్పుడు ఫస్ట్ ఎండింగ్ అన్నట్టు వాటర్ ఫాల్ అనేది ఈ నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం చూసేమవుతున్నాం. ఫాల్ అయితే స్టార్ట్ అయినట్టుగా చెప్పాం కదా, పై నుండి వస్తున్నట్టున్నా కాబట్టి ఇంకా పైకి పోతున్న కొద్ది డైరెక్ట్ మన మీద వాటర్ పడుతున్నట్టు కూడా ఉంటుంది. అది కూడా మీకు చూసుకోబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే మా ముందుగా అసలు ఆగలేదు, ఏదైనా పడతారేమో అన్నట్టుగా భయం అయితే నాకు అనిపిస్తుంది. వాడి చేస్తున్న చేష్టం చూడు వేస్తుందో అని చీటి పనులు చేస్తుంది. వాడి ముందు వేసి ఆ గుండుగా వేస్తే గుండెని చేసేసింది. గుండు చేసిన కూడా చెప్పాలి వాడికి. తన అప్పులు బాగా అప్పులు తీసుకుంటే అప్పులు వచ్చి తీసుకుంటే గుడ్డు పట్టదని గుండు కొట్టించుకొస్తుంది. వీడు చాలా బాగుంటుంది పైన పోతున్నప్పుడు. వీడియోనైతే స్కిప్ చేయకండి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో మీకు చెప్తున్నాను కదా, మీరు స్కిప్ చేస్తూ ఉంటారని నేను అప్పుడప్పుడు సబ్స్క్రైబ్ నేను గంట చెప్పాలని అయితే చెప్తున్నాను. గంట జలపాతం బాబు, ఇది జలపాతం వర్షం వచ్చేప్పుడు మాత్రమే ఉంటుంది.
లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇచ్చినప్పుడు ఎట్లంటే ఈ వాటర్ అంతా ఈ నుండి బాగా వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే బాగా చిన్నగా వచ్చింది కాబట్టి కొంచెం ఇలా వస్తుంది. మేము అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మనకు అక్కడ పైన సదుపాయాలు యొక్క అప్పుడు వీడియో చేయలేకపోయినా నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి ఫుల్ వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ ఒకసారి చూద్దాం. కానీ ప్రజెంట్ అయితే ఈ నుండి ఇది మొత్తం వాటర్ రావడం ఎట్లా ఉంటుందంటే అసలు మామూలుగా ఉండదు. ఇదే వచ్చి మనము తీయలేమన్నట్టు ఇంట్లో ఇదే వచ్చి వీడియో చేయలేదు. ఎందుకంటే మినిమం అది వీడియో కూడా ఫస్ట్ గుండు కదా ఆడ నుండి వీడియోస్ పడుతుంది. ఇంకా వాటర్ ఆ గ్రౌండ్ ఇంట్లో నుండి వస్తూ ఉంటుంది. వాటర్ కాదు జలపాతం దాకా రావు. పైనుంచి వస్తుంది సైంటిస్ట్ అనుకుంటా అదే సైంటిస్ట్ అనుకుంటానా మంచిగా పోయి ఇక్కడికి చేస్తున్నావు. ఏమైనా ప్రయోగం చేద్దాం అనుకుంటున్నా అయితే మాకు మంచిగా ఎంజాయ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇది ఇట్లా ఎన్ని దాడుతున్నాం అంటే తర్వాత ఇట్లా రాదు. నిలబడ్డానికి కూడా ఉండదు కాదు. ఈసారి ఎకశకాలు బాగున్నాయిరా. ఏకశకాలు కదా సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఫన్నా యా ఇట్లా కదా ఏం చెప్తారా ఫోటో అనవసరంగా దొరికింది. మనకు వచ్చినాక దొరికితే బాగుంటుంది. ఏముందిగా అరే నువ్వు దగ్గర కోతిగా ఎట్లాగో తడిచిండ్రా. నేను తడిచిన దానికి ఇంకేం చెప్తావు ముద్దు ముద్దు పాపులుంటాయి పని వాటర్ ఫాల్స్ అంటే నేను మొత్తం చూపిస్తున్నాను కింద నుండి నీళ్ళ వరకు. ఫస్ట్ మనం కింద నుండి ఎక్కువ వస్తున్నాము. పైన పోతే ఇంకా చాలా బాగుంటుంది. గ్రౌండ్ గిట్ట అన్నీ బాగుంటుంది. గ్రౌండ్ మామూలుగా ఉండదు. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది ఎట్లా అంటే వాటర్ ఫాల్స్ మా గురువుగా ఏడవేళ్ళు ఆయన ఎత్తుదాము. ఆయన అయితే తెలుగు పోతున్నాం మొత్తం పైకి చూడండి. పైనుండి వాటర్ వస్తుంటే చూడండి మామూలుగా లేదు. ఇది అసలు స్టార్టింగ్ పైన మీకు ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్షాకాలం కాదు కాబట్టి మనం చూపించడం జరుగుతుంది. స్నానం చేసుకోవచ్చు. నేను మా గురుగారు అయితే కింద నుండి ఎంజాయ్ చేసుకోవచ్చు. మా గురుగారు అయితే ముందుగానే రోజైతే కొన్ని మాట్లాడాలి.
మనమైతే మామూలుగా స్టార్టింగ్ నుండి అయితే కింద నుండి వచ్చాము, కానీ వాటర్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఈడు నుండే. మొత్తం ఏంటంటే ఈడు నుండి అంటే ఈడు కాదు, మొత్తం గుట్టల జాల అనేది మొత్తం ఒక దిక్కు జామ్ అయ్యి ఈడు నుండి అయితే మనకు వస్తుంది అన్నట్టు. ఇది రామోజీ ఫిలిం సిటీకి లోగో కూడా కనిపిస్తుంది క్లియర్గా. రామోజీకి ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ బ్రిలియన్ కాలేజ్ ఒకటే ఉంటుంది. చక్కగా వస్తే ఇదే జలపాతం అన్నట్టు. ఈ జలపాతం ఇలా ఉంటుంది. ఇప్పుడు సండేనే, నెక్స్ట్ సండే కూడా రావచ్చు. నెక్స్ట్ సండే కూడా మీకు వాటర్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఒక రోజు వర్షం పడిపోతే మామూలుగా ఇక్కడ మినిమం 4 రోజుల వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాటర్ అంటే రాళ్ళు జాలాల నుండి మొత్తం వర్షం కాబట్టి మొత్తం గాలే కాబట్టి ఇట్లా జారి వస్తూ ఉంటుంది. స్టార్ట్ అయ్యేది మాత్రం గీడి నుండే, కానీ అవతల ఇంకా పెద్ద, ఈ గుట్ట అయితే చాలా పెద్దగా ఉంది. కానీ మనం అవతల పోనీకి అంటే దారి అనేది లేదు ఉంటే మనం ఏదైనా సాహసం చేద్దామన్నా కూడా ఇంత పెద్ద అడవిలో చేయడం కూడా కరెక్ట్ కాదన్నట్టుగా ఇంతవరకు అయితే రాగలిగాము. మనము ఇక్కడ ఎంజాయ్మెంట్ రామోజీ ఫిలిం సిటీ ఆపోజిట్ ఉంటుంది, బ్రిలియంట్ కాలేజ్ దగ్గర అయితే ఈ వాటర్ ఫాల్ అనేది మాత్రం నడుస్తుంది. మనం ఎక్కడికెక్కడికో దూరం పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా మంచి పర్యాటక అంతా ఉంది. టూరిస్ట్ ప్లేస్ లెక్క కూడా నెక్స్ట్ ప్లానింగ్ ఉన్నట్టుంది. అప్పుడు షేర్ చేయండి కూడా, షేర్ సబ్స్క్రైబ్ గుర్తితే కానీ ఏమో చెప్పలేదు. టూరిస్ట్ పార్క్ అయితే అవుతుంది ఇది, ఎందుకంటే ఇక్కడ ఈ 18-20 ఎకరాలు గుట్ట మీద జాగా ఉండడం మాత్రం ఇది హైలైట్. దీని మీద మనం ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు అట్లా ఉంది. అంతా ప్రభుత్వం ఇదే. మీరు చూస్తున్న వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ కూడా చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్.